మెదడు వేరు, మనసు వేరు. ఆ! అదేంటి? పద అదేంటో చూద్దాం. The brain is the main organ in the nervous system of the human body. It is located in the head and controls all the functions of the body. మెదడు అనేది మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థలోని ప్రధాన అవయవం. ఇది తలలో ఉంటుంది మరియు శరీరంలోని అన్ని క్రియలను నియంత్రిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే బ్రెయిన్ ఈజ్ ఏ ఫిజికల్ ఎంటిటీ ఆర్ బయోలాజికల్ ఆర్గాన్ మేడ్ ఆఫ్ cells, blood vessels and tissues. Mind is not in the physical sense, it is a subtle energy. The mind is the part of the inner self from which thoughts, feelings, desires, decisions, feelings of joy and sorrow arise. మనసు భౌతిక అర్థం కాదు, ఇది ఒక సూక్ష్మమైన శక్తి. మనసు అనేది ఆత్మతో సంబంధం ఉన్న అంతఃకరణంలోని భాగం. ఆలోచనలు, భావాలు, కోరికలు, నిర్ణయాలు, దుఃఖం, సంతోషం వంటి అనుభూతులు ఉద్భవించే అంతఃకరణ భాగమే మనసు. సింపుల్‌గా చెప్పాలంటే మెదడు భౌతికమైన అవయవం. మనసు ఆ మెదడు పనిచేయడం వల్ల కలిగే అవగాహన ప్రవాహమే. సింప్లీ ద బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఎంటిటీ while the mind is stream of awareness or information that emerges from the brain's activity. హుహు. అయితే మనసు ఎక్కడుంటుంది? Mind is not an physical entity or invisible entity, but it spreads throughout the nervous system, prana, and even beyond the physical body also. మనసు కేవలం మెదడులో ఉండదు, అది శరీరమంతా అంతకంటే బయట కూడా వ్యాపించి ఉంటుంది. చైతన్యం ఉన్న ప్రతి చోట మనసు శక్తి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనసు ప్రతి చోట ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏ సినిమాకో లేదా ఫంక్షన్‌కో మీ కారులో వెళ్లారు. కారు పార్కింగ్ చేసే వెళ్లారు. అయినా సరే మీరు ఫంక్షన్‌లో గాని, సినిమాలో గాని ఉన్నప్పటికీ ఒక ఆలోచన మీ కారు మీద కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న మన బంధువుల మీద లేదా పై చదువుల కోసం విదేశాలు వెళ్ళిన మన పిల్లల మీద నిరంతరం ఒక ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. మా అబ్బాయి తిన్నాడా? పడుకున్నాడా? ఎలా ఉన్నాడో అనే విధంగా. అదే విధంగా మనం వాడే ప్రతి వస్తువు మీద ఒక ఆలోచన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మైండ్ ఈజ్ ఎవ్రీవేర్ అని అన్నారు. మనసు యొక్క ఆలోచనా పరంపరకి మెదడులో ఉన్న సమాచారమే మూలం. అయినప్పటికీ మనసు మెదడుని ఉద్దీపన చేస్తూనే ఉంటుంది నిరంతరం. అలాగే మెదడు కూడా ఎగ్జిస్టెన్షియల్‌గా వచ్చే కొన్ని ఆలోచనలతో మనసుని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో. అసలు ఆలోచన అనేది ఎక్కడ పుట్టిందో ఇప్పుడు చూద్దాం. నిజానికి మెదడు కూడా కొన్ని ఎగ్జిస్టెన్షియల్ థాట్స్తోనే బై బర్తే ఉంటుంది. ఎలాంటివంటే ఆకలి, నిద్ర, దాహం ఇలాంటివన్నీ ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ కిందకి వస్తాయి. అదే మనసులో ఉద్భవించే ఆలోచనలు వ్యక్తిగత లేదా ప్రాపంచిక విషయాల పట్ల ఉంటాయి. అలాగే భావోద్వేగాలతో కూడి ఉంటాయి. అంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఇది నాది, ఇది నీది, డబ్బు ఇలాంటి ఆలోచనలన్నీ మానసిక ఆలోచనల కిందకి వస్తాయి. సో, దీన్ని బట్టి మెదడు అంటే ఎగ్జిస్టెన్షియల్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రకృతి పరంగా వచ్చే ఆలోచనలు అని అర్థం. అదే మనసు అనేది ప్రాపంచిక పరంగా వచ్చే ఆలోచనలు. సో, ప్రకృతి పరంగా ఏముంది? అలాగే ప్రాపంచిక పరంగా ఏముందో ఒకసారి చూద్దాం మనం. ప్రకృతి, ప్రాపంచికం. ప్రకృతి అంటే అర్థం ఉనికికి సంబంధించినది. బీయింగ్, ఎగ్జిస్టెన్స్, సెల్ఫ్ అవేర్‌నెస్.
ప్రాపంచికం అంటే ప్రపంచానికి సంబంధించినది. వరల్డ్లీ, మెటీరియల్, సోషల్. ప్రాకృతిక విషయాలకి కేంద్రం నేను ఎవరు, నా ఉనికికి అర్థమేమిటి వంటి ప్రశ్నలు. అదే ప్రాపంచికానికైతే దైనందిన జీవితం, సమాజం, ఆర్థికం, పదార్థాలు. అలాగే స్వభావానికి వస్తే అంతర్ముఖం, ఇన్వర్డ్, ఇంట్రోస్పెక్టివ్. అదే ప్రాపంచికానికి బాహ్యముఖం, అవుట్వర్డ్, ఎక్స్టర్నల్. ఉద్దేశ్యం జీవనార్థం, ఆత్మజ్ఞానం, ఉనికికి విలువ తెలుసుకోవడం. ప్రాపంచికానికైతే జీవన సౌకర్యం, సమాజంలో స్థిరత్వం, విజయాలు పొందడం. ఉదాహరణలు ధ్యానం, తాత్విక ఆలోచన, ఆత్మాన్వేషణ. అదే ప్రాపంచికానికి వస్తే ఉద్యోగం, ధనం, కుటుంబం, రాజకీయాలు. తర్వాత సంబంధం ఆత్మ, చైతన్యం, అంతరంగం. ప్రాపంచికానికి శరీరం, సమాజం, భౌతిక ప్రపంచం. రిజల్ట్స్ ఆత్మశాంతి, మోక్షం, అవగాహన. ప్రాపంచికం అయితే భౌతిక సౌఖ్యం, సామాజిక స్థితి. భాష, భావం. తాత్వికం, లోతైనది. అదే ప్రాపంచికానికి ప్రాయోగికం, దైనందినది. దృష్టికోణం, పర్స్పెక్టివ్. ఉనికిపై ఆత్మీయ దృష్టి, స్పిరిచువల్ ఆర్ ఫిలసాఫికల్. అదే ప్రాపంచికానికైతే జీవితంపై ప్రపంచ దృష్టి, వరల్డ్లీ ఆర్ మెటీరియలిస్టిక్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది నాన్న. ఏం తెచ్చిండో పైకి వచ్చినట్టున్నాడు. చంద్రుడు మొదటి నుంచి అక్కడే ఉన్నాడు. మరి పైకి వచ్చింది ఎవరు? తేలిపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా ఓ